బాపు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం 40వ డివిజన్లోని పల్లిమిట్ట, బాకర్స్ రోడ్, మన్సూర్ నగర్, ఆర్చ్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ముందుగా డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి వారి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. పలువురు పలు సమస్యల్ని నారాయణ దృష్టికి తీసుకువచ్చారు. నేను అధికారంలోకి రాగానే డివిజన్లో ఏ సమస్య లేకుండా చేస్తానని వారికి హామీ ఇవ్వడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. మీ డివిజన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా స్థానికులకు హామీ ఇచ్చిన మాజీ మంత్రి నారాయణ. అధికారంలోకి రాగానే 40వ డివిజన్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ డివిజన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈరోజు 40వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని యాక్చువల్గా ప్రారంభించాం. అయితే ఇప్పుడు ఎక్కడైతే తిరిగామో ఇదంతా కొద్దిగా ఎక్కువగా బిలో పావర్టీ లైన్, అంటే పేదలు, నిరుపేదలు ఉండే ఏరియా. ఇక్కడ ఎక్కువ మంది కార్పెంటర్సు, పెయింటర్సు, పూలు కట్టుకునేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే వాళ్ళ సమస్యలు ఏంటంటే, మొదటి సమస్య ఇక్కడ కెనాల్ ఉంది. ఆ యొక్క అంతకుముందు యాక్చువల్గా ఈ కెనాల్ యాక్చువల్గా స్వర్ణాల చెరువు ఓవర్ఫ్లో అయినప్పుడు 2015లో వర్షపాతం ఒకేసారి రెయిన్ఫాల్ జరిగింది. జనరల్గా ఏంటంటే ఒక్కోసారి క్లౌడ్స్ నుంచి ఓవర్గా రెయిన్ ఒకేసారి వస్తుంది. అలా యాక్చువల్గా స్వర్ణాల చెరువు ఆ పైభాగంగా పడినప్పుడు చెరువు ఓవర్ఫ్లో అయింది. ఓవర్ఫ్లో కావడంతో ఈ ఏరియాలంతా కొంత ఫ్లడ్తో యాక్చువల్గా అయినాయి. ఈ కెనాల్ కూడా అయింది. అప్పుడు యాక్చువల్గా ఆ చెరువు ఏదైతే ఈ ఎడ్జ్లో ఏదైతే ఉండిందో దాన్ని క్లోజ్ చేసాం. పొట్టేపాడు సైడ్ మళ్ళీ ఓపెన్ చేసాం. దానివల్ల ఆ తర్వాత 2015 నుంచి ఇంతవరకు అటువంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. అయితే ఈ కెనాల్ని క్లీన్ చేయటం ఒకటి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, దోమలు దోమలు దోమలు. ఏ ఇంటికి పోయినా సార్ దోమలు భరించలేకపోతున్నాం. అంతేగాని కొన్ని దగ్గరలో ఆ కెనాల్ ఇది పడిపోయింది గోడ. ఆ గోడ కట్టించాలి సార్ మీ ప్రభుత్వం వస్తేని. ఖచ్చితంగా నేను అందరికీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, జనజీవనం ఎక్కువ ఉండే దగ్గర ఇటువంటి పనులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఇది జనజీవనం ఎక్కువ ఉండే దగ్గర ఫస్ట్ ప్రభుత్వాలు చేయాల్సిన పని ఇదే. 2014 నుంచి 19 దాకా నేను చేసింది అదే. ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఉంటారో వాళ్ళకున్న సమస్యలో ఫస్ట్ సమస్య మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే రోడ్డు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్. ఇట్లాంటి కెనాల్స్ ఉన్నప్పుడు బోత్ సైడ్స్ రివిట్మెంట్ చేయటం ఇది చేయాలా. ఖచ్చితంగా ఈ కెనాల్ని 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఈ కెనాల్ బోత్ సైడ్స్ కాంక్రీట్ వాల్ కడితే ఈ సమస్య ఉండదు. ఇప్పుడు యాక్చువల్గా బ్రిక్ వాల్ కట్టున్నారు. ఆ బ్రిక్ వాల్ పోతూ ఉంది. అక్కడక్కడ యాక్చువల్గా సిమెంట్ పోయి ఆ బ్రిక్ కూడా బయటపడిపోతూ కొన్ని పోయినాయి. కొన్ని దగ్గర బ్రిక్స్ కూడా కింద పడిపోయినాయి కూడా నేను చూశాను. ఖచ్చితంగా ప్రభుత్వ రంగానే ఈ ఏరియాలో మొదటి సమస్య అయినటువంటి ఆ కాంక్రీట్ వాల్ని బోత్ సైడ్ కట్టి ఆ కెనాల్ని క్లీన్ చేసి ఇప్పుడు వాటర్ ఫ్లో ఉండేటట్టుగా చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వాటర్ ఫ్లో ఉండేటట్టుగా చేస్తామో దోమలు అనేవి ఉండవు. దోమలు ఎప్పుడు ఉంటాయంటే వాటర్ ఫ్లో కాకుండా స్టాగ్నేషన్ అయినప్పుడే ఉంటాయి. ఇప్పుడు ఆ సమస్య ఉంది. ఖచ్చితంగా ఆ సమస్యను తీరుస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.